హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వెల్లుల్లి కారాల రెసిపీ చూపిస్తాను. సూపర్ క్రిస్పీగా ఉంటాయి, కరకరలాడుతూ. మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులున్నా కూడా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. మీరు సౌండ్ అబ్జర్వ్ చేశారు కదా, ఎంత క్రిస్పీగా వచ్చాయో. మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా ఇవి ఇలానే క్రిస్పీగా ఉంటాయి. తినడం స్టార్ట్ చేస్తే అస్సలు ఆపలేమన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. రెసిపీ చూసి ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక ప్లేట్లోకి కానీ మిక్సింగ్ బౌల్ కానీ తీసుకొని అందులోకి 2 కప్పుల శనగపిండి తీసుకోవాలి. 3/4 కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇంకా ఇందులోకి ఆయిల్ కానీ గీ కానీ ఏం అవసరం లేదు. ఇలా బాగా కలిపేసుకున్నాక పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, స్పైసీకి తగ్గట్టు 4-5 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని టీ ఫిల్టర్లో వేసుకొని ఇలా మొత్తం వాటర్ అన్నీ వడగట్టుకోవాలి. మనం డైరెక్ట్ వేసామంటే ఆ డస్ట్ అనేది మనం జంతికలు ప్రెస్ చేసేటప్పుడు అడ్డుపడుతుంది హోల్స్కి. అలా పడకుండా ఇలా వాటర్ అంతా దిగేటట్టుగా వడగొట్టుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇంకా మనం ఎక్స్ట్రా కారం పొడి కూడా ఏం యాడ్ చేయలేదు. ఆ పచ్చిమిర్చి వల్లనే మనకు స్పైసీ వస్తుంది. ఇలా తగినన్ని వాటర్ వేసుకుంటూ పిండిని నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఎక్కువ లూజ్ కలుపుకున్నామంటే ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా సెమీ సాఫ్ట్గా ఉండాలి. మరీ గట్టిగా ఉన్నా కూడా మనకి కారాలు అనేది క్రిస్పీగా రావు. కొందరు జంతికలు అంటారు, మురుకులు అంటారు, కారాలు అంటారు. మా సైడ్ అయితే మేము కారాలని అంటాము. ఇలా ఉండాలన్నమాట పిండి కన్సిస్టెన్సీ. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా మురుకులు గొట్టం తీసుకొని ఇలా చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టేసుకొని ఫిల్ చేసేసుకోవాలి. ఈ మురుకుల గొట్టము మనం ఎన్ని మురుకులైనా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మొత్తం ఫిట్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఈలోపు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇలా ప్రెస్ చేసుకున్నామంటే చాలు వచ్చేస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసేసుకొని అందులోకి ఇలా ప్రెస్ చేసుకోవడమే. మనము ఏదైనా ఆయిల్ ప్యాన్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం జంతికలు ప్రెస్ చేసినప్పుడు నొరగొస్తుంది. కింద పడకుండా కొంచెం పెద్దగా పెట్టుకున్నామంటే కన్వీనియంట్గా ఉంటుంది అన్నమాట. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక టర్న్ చేసుకొని ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవడమే. వేస్తూనే మాత్రం అస్సలు కదపకూడదు. కొంచెం సెట్ అయ్యాక మాత్రమే కదుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, సూపర్ క్రిస్పీగా ఉండే మసాలా కారాలు రెడీ అయిపోయినాయి. వీడియో చూసి మీరు కూడా గార్లిక్ ఫ్లేవర్తో ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.